థర్డ్ చాప్టర్ క్యాన్వస్ మెథడ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో 3 మార్క్స్కి పోర్టల్ ఫ్రేమ్ రొటేషనల్ ఫ్యాక్టర్స్ అనుకోమంటుండు 3 మార్క్స్కి. ఈ క్వశ్చన్ 5 మార్క్స్కి ఇస్తున్నాడు. ఎందుకంటే థర్డ్ చాప్టర్లో అన్నిటి కంపేర్ చేస్తే ఈ రిజిడ్ పోర్టల్ ఫ్రేమ్సే తక్కువ సైజు ఉన్నాయి, ఎక్కువ మార్క్స్కి ఉన్నాయి. అదే పోర్టల్ ఫ్రేమ్లో స్వే టైప్ అయితే పలిగిపోతుంది, చాలా పెద్దగా ఉంది. ఇంకొకటి కంటిన్యూస్ బీమ్ ఇచ్చి చేయమన్నా కానీ అది 4 మార్క్స్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్ కాదు, అది 8 మార్క్స్ క్వశ్చన్. అది 8 మార్క్స్ క్వశ్చన్కి వస్తుంది. సో ఇది కంపారిటివ్లీ 5 మార్క్స్ అదే బెనిఫిషియరీ క్వశ్చన్. సో దీన్ని డిస్కస్ చేద్దాం. ఏముంది, ఒక బీమ్ రిజిడ్ పోర్టల్ ఫ్రేమ్ ఇచ్చిండు, స్పాన్ ఏబి బీసీ బీడి. స్పాన్ ఏబీలో యూడిఎల్ ఉంది, స్పాన్ బీసీలో హింజ్ ఉంది, అది పాయింట్ లోడ్ ఉంది, సి అనేది హింజ్ ఉంది. హింజ్ ఉన్నప్పుడు ఏం చేయాలో 3/4 తీసుకోవాలి కదా చెప్తాం. నెక్స్ట్ బీడీలో ఏ లోడ్ లేదు. సో గివెన్ ఐ ఏం లేనప్పుడు మనం ఐ అనేది వేసుకోవాలి. స్టెప్ వన్ అనేది తెలిసిందే కదా, ఫిక్స్డ్ మూమెంట్స్. ఎంఎఫ్ ఏబి ప్రతి వీడియోకి రాదా, ఎంఎఫ్ బిఏ, ఎంఎఫ్ బీసీ, ఎంఎఫ్ సిబి, ఎంఎఫ్ బీడి అదేం లేదు కాబట్టి 0 = ఎంఎఫ్ డిబి. సో బీసీ అనేది పాయింట్ లోడ్ కదా, WL/8 మైనస్ WL/8 ప్లస్ WL/8. డైరెక్ట్ లోడింగ్ సి పెట్టేస్తే ఆన్సర్ -16 kNm ప్లస్ 16 kNm. నెక్స్ట్ -7.5 kNm. ఇది సాల్వ్ చేసుకోండి అసలు మీకు. ఇలా అయిపోయినాక ఇది కనుక్కోవాలి. స్టెప్ 2 రొటేషనల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే జాయింట్, మెంబర్, రిలేటివ్ స్టిఫ్నెస్ K, టోటల్ స్టిఫ్నెస్ సమ్మేషన్ ఆఫ్ K. ఇది రొటేషనల్ ఫ్యాక్టర్ = -1/2 ఆఫ్ K బై స్టిఫ్నెస్ బై టోటల్ స్టిఫ్నెస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే జాయింట్, ఈ ఫ్రేమ్లో ఒకటే జాయింట్ ఉంది బి, దానికి మెంబర్స్ BA BC BD. సో BA BC BD అది చేసినప్పుడు ఫస్ట్ BAలో I/4, నెక్స్ట్ BCలో హింజ్ ఉంది. ఫస్ట్ I/3 ఇంటూ హింజ్ ఉన్నప్పుడు అని ఏం చేయాలంటే 3/4 చేసుకోవాలి. అవునా, అది 3/4 చేయాలి. సో 1/4 ఇది అంటే I/4. ఇది BD అంతా ఏం లేదు, I/span 4. సో ఇప్పుడు ఈ మూడింటిని ప్లస్ చేస్తే మనకి టోటల్ స్టిఫ్నెస్ వస్తుంది. అప్పుడు 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 3/4, అதாவது 3I/4 అంటారు దాన్ని. ఇప్పుడు రొటేషనల్ ఫ్యాక్టర్ రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇది బై ఇది డివైడ్ చేయాలి. చూడండి, 1/4 బై 3/4 ఈక్వల్ చేయాలి. ఈ వచ్చిన ఆన్సర్ ఇంటూ -1/2, రిలేషన్ ఫ్యాక్టర్ -1/2 చేయాలి. -1/2 చేస్తే ఆన్సర్ -1/6 వస్తుంది. సో దానికి ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఇంతే 1/4 బై 3/4 చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ని -1/2 చేస్తే -1/6 వస్తుంది. ఇది సేమ్ అంతే, 1/4 బై 3/4 చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ని ఇంటూ 1.2 చేస్తే -1/6 వస్తుంది. సో ఇది రొటేషనల్ ఫ్యాక్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ రొటేషన్ కాంట్రిబ్యూషన్ కనుక్కోవాలి. రొటేషన్ కాంట్రిబ్యూషన్ ఇది నాకు నిద్ర వస్తుంది, టైం 2 అవుతుంది, ముందే ఎడిట్ రాస్తుంది. అప్పుడు ఏ ఫ్రేమ్ గీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ జాయింట్ బి దగ్గర ఇట్లా గీసుకోవాలి. ఇలా గీసుకోవాలి.
ఇది సి, ఇది బి, కిందకి డి. ఫ్రేమ్ గీసుకున్నాక ఫిక్స్డ్ మూమెంట్ రాసుకోవాలి. ఏకి -16, ఇక్కడ +16, ఇక్కడ -7.5, ఇక్కడ +7.5. సో ఇక్కడ 0 0. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి సి సపోర్ట్ అనేది హింజ్ ఉంది. హింజ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇది ఉందా, ఈ లాస్ట్ సపోర్ట్ని మైనస్ చేసుకోవాలి, 0 చేసుకోవాలి. 0 చేసుకోవాలంటే ఏం చేస్తాం, -7.5 చేస్తే 0 అయిపోతుంది. సో ఇప్పుడు ఆ -7.5/2 చేయాలి. -7.5/2 చేస్తే ఇక్కడ దీనికి హాఫ్ ఇక్కడ రాసుకోవాలి, -3.75. సో ఇప్పుడు -7.5 ప్లస్ ఈ రెండు సమ్ చేస్తే మనకి -11.25 వస్తుంది. ఓకే, 11.25 వచ్చిందా. ఇప్పుడు ఆ 11.25 సమ్ ఆఫ్ 2 మూమెంట్స్. సో ఇప్పుడు 16 -11.25 చేస్తే మనకు ఆన్సర్ 4.75 వస్తుంది. వచ్చిన దాన్ని మనం మధ్యలో రాసుకోవాలి. ఇది ఫిక్స్డ్ మూమెంట్. సమ్ ఆఫ్ 2 ఫిక్స్డ్ మూమెంట్లో చేస్తే మనకు 4.75 వస్తుంది. ఈ 3 డబ్బాలు ఏం నింపాలంటే ఈ వచ్చిన 3 రొటేషన్ ఫ్యాక్టర్ నింపాలా, -1/6, -1/6, -1/6. సో ఇది అయిపోయిందా. ఇప్పుడు ఒకటి రాయాలి, ఏమని, కన్సిడర్ జాయింట్ బి. సో సమ్ ఆఫ్ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్ ఈక్వల్ టు 4.75. మధ్యలో వచ్చిందని 4.75 అనుకోవాలి. దాని తర్వాత రొటేషన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఏ 0, రొటేషన్ కాంట్రిబ్యూషన్ ఏ 0, డి 0. ఏముంది, ఏం లేవు. ఇక్కడ సి ఉంది, సి దగ్గర 0 ఉంది, సి 0 చేస్తే 4.75. సో మనకి ఈక్వల్ వచ్చింది, 4.75 వచ్చింది. ఇప్పుడు ఆ 4.75 ఏం చేయాలంటే 4.75 ఇంటూ -1/6, 4.75 ఇంటూ -1/6. రొటేషన్ ఫ్యాక్టర్ ఏముంటే దాంతో చేయాలి, ఇంటూ -1/6 చేస్తే 0.79 -0.79 వస్తాయి. ఆ వచ్చిన ఆన్సర్లని ఇంకా ఇక్కడ రాయాలి, ఏమని ఇక్కడ రాయాలి, -0.79, దీనికి -0.79, నెక్స్ట్ దీనికి -0.79, నెక్స్ట్ ఇక్కడ -0.79. సో 3 రాసాక నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో క్యాలిక్యులేషన్ చేయాలి. స్టెప్ 4 ఇక్కడ ఏం చేస్తామంటే ఇది బి, ఏ, సి, డి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం -16 +16 -11.25 0 0 0 0. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి వచ్చిన -0.79కి ఇక్కడ 0.00 0.00 -0.79. ఈ -16 నుంచి ఈ ప్లస్ సమ్ చేసుకుంటూ పోతే మనకి -16.79 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక 7 ఉందా, ఇక్కడ ఒక 7 ఉన్నదని ఇక్కడ డబుల్ టైం రాసుకోవాలి, -0.79 -0.79. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 0 ఉంది. సో 0 రెసిప్రోకల్. ఇక్కడ 2 ఉంటే ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి ఉంటే 2 అవుతుంది. ఓకే, అప్పుడు +16 -0.79 -0.7 చేస్తే 14.42 వస్తుంది. ఇది రాసుకోండి పక్కకి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 7 పాయింట్ ఉంది, ఇది ఉంది 7.9. ఇప్పుడు ఇక్కడ 0.79 -0.79 -0.79 0. సో అది 11-11.25 -0.79 -0.79 చేస్తే -12.83 వస్తుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి 0 0. యాక్చువల్లీ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, ఈ పక్కకు రావాలా, ఇలా ఇది పక్కకు రావాలా, ఇది ఇక్కడ ఉంటుంది. సో -0.79 -0.79 0.0 చేస్తే -1.58 వస్తుంది. తర్వాత కింద 0.0 0.0 0.0 0.79 చేస్తే -0.79 వస్తుంది. ఇప్పుడు వచ్చిన వాటిని డయాగ్రామ్ గీయాలి, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఎలా అంటే ఇలా డయాగ్రామ్ ఉంటుంది. సో యూడిఎల్ ఇక్కడ
ఒక స్పాన్లో ఫస్ట్ యూడిఎల్ ఉంది కాబట్టి అది కర్వ్ అవుతుంది ఇలా. నెక్స్ట్ పాయింట్ లోడ్ ఉంది కాబట్టి ట్రయాంగిల్ అవుతుంది. ట్రయాంగిల్ అయిన తర్వాత ఇప్పుడు డ్రా చేయాలి. ఇక్కడ ఏముంది -0.79 -0.79 -0.79 నుంచి డైరెక్ట్ -1.58 తీసుకోవాలి. ఇలా తీసుకెళ్ళి ఇక్కడ నుంచి 16.79 ఇంత పైకి 16.79. నెక్స్ట్ 14 ఇక్కడికి సెంటర్ 14 అనేది వచ్చి ఇక్కడ నుంచి డైరెక్ట్గా 0 మళ్ళీ 0 తీసుకోవాలి. ఇలా 0 ఇక్కడ 0.79 ఇది 1.58 ఇది 16.6 ఇది 16.0 ఇది ఇక్కడ 14.42 ఇక్కడ 12.8 ఇక్కడనే వస్తుంది. ఇది 0 ఇలా చేయాలి. షూర్ షార్ట్ క్వశ్చన్ ఎగ్జామ్లో 5 మార్క్స్. మీరు ఈ స్టెప్ నెక్స్ట్ ఈ స్టెప్ చేసినా కానీ హాఫ్ మార్క్స్ ఇక్కడనే పడిపోతాయి. ఈ స్టెప్ ఇక్కడ ఏం లేదు. ఇక్కడ రాగానే మనం ఫిక్స్డ్ మూమెంట్ రాసుకుంటాం. ఈ ఫిక్స్డ్ మూమెంట్ రాసుకుంటాం. ఇక్కడ రాసుకొని ఇది హింజ్ కాబట్టి హింజ్ దగ్గర ఏం చేయాలంటే దీన్ని ఎండ్ సపోర్ట్ 0 చేసుకోవాలి. 0 చేసుకొని వచ్చిన -7.5 నుంచి హాఫ్ చేయాలి. హాఫ్ -3.75. సో అప్పుడు -7.5 ప్లస్ -3.75 చేస్తే మనకి 11.25 వస్తుంది. ఆ 11.25ని 16తో మైనస్ చేస్తే 4.75 వస్తుంది. ఆ 4.75ని ఇలా కన్సిడర్ జాయింట్ చేయని చెప్పి సమ్ ఆఫ్ ఫిక్స్డ్ మూమెంట్ 4.75 రొటేషన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ADC 0.00. సో 4.75 వచ్చిన 4.75ని ఇక్కడ రొటేషన్ ఫ్యాక్టర్స్ 1.6తోని మన చేస్తే అన్ని 0.79 వస్తాయి. 0.79 -0.79 -0.79. సో ఈ స్టెప్ మీరు మళ్ళీ రిపీట్ చేసుకోండి. చెప్పి ఓపిక లేదు ఇప్పుడు. సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ని ఇక్కడ డయాగ్రామ్ వేసుకోవాలి. ఇది కంపల్సరీ క్వశ్చన్ ఎగ్జామ్లో. సేమ్ అలాంటిదే ఇంకో క్వశ్చన్. ఇక్కడ హింజ్ బింజ్ ఇంకేం లేదు. ఇంకా డైరెక్ట్ జస్ట్ లోడ్ ఇచ్చేసిండు అంతే, పాయింట్ లోడ్. సో ఫిక్స్డ్ మూమెంట్ కనుక్కోవాలి ఫస్ట్. దీనికి ఫిక్స్డ్ మూమెంట్ కనుక్కుంటాం. MFBC జస్ట్ లోడ్ ఇంటూ డిస్టెన్స్ అంతే. 10x1 ఇది ఎందుకు మనకి ఇట్లా రాసుకోవాలి అంతే. MFBD ఈక్వల్ ఉంది కాబట్టి WL/8 ఇది చేసుకుంటాం. అందరికి వచ్చే ఉంటుంది ఇప్పటివరకు. దాని తర్వాత రొటేషన్ ఫ్యాక్టర్ ఏముంటుంది? ఇక్కడ ఏమి ఎక్కువ I అనుకోవాలి, ఇక్కడ I అనుకోవాలి. సో B నుంచి BA BD సో I/4 చేస్తే ప్లస్ చేస్తే I/2 అవుతుంది. అప్పుడు I/4/I/2 చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ని -1/2తో చేస్తే -1/4 వస్తుంది. సో ఇక్కడ దాకా కరెక్ట్ అయిపోయిందా? ఇప్పటిదాకా ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మీకు ఇందాక ఏం చేసినాం మనం ఇక్కడ 16 సో 11.5 చేస్తే ఆన్సర్ వచ్చింది. మీరేమనుకుంటారు ఇప్పుడు 26.7 10 చేస్తే ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నాను. కానీ అట్లా కాదు. దానికి ఇప్పుడు ఇది సంబంధం లేదు, దీంతో సంబంధం లేదు. ఇలా వస్తుంది. మూడిట్లో సంబంధం అర్థమైందా? సో ఏం చేయాలంటే ఇలా ఇప్పుడు 26.67 -10 -15 ఈ వాల్యూస్ ఎక్కడ వచ్చినాయంటే ఇక్కడ మనం చేసినాం కదా ఇందాక. MFAB అంటే ఇక్కడ ఏ దగ్గర రాయాలి. MFBA అంటే ఇక్కడ రాయాలి. MFBD అంటే BD ఇటు B ఇక్కడ రాయాలి. MFDB అంటే ఇక్కడ 15 రాయాలి. సో 26.67 -10 -15 చేస్తే ఆన్సర్ 1.67 వస్తుంది. వచ్చిన 1.67ని ఇలా చేయాలి. సమ్ ఆఫ్ ఫిక్స్డ్ మూమెంట్స్ ఏమో 1.67, రొటేషన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ AD ఏమో 0.00. సో 1.67. ఆ 1.67ని మన రొటేషన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా -1/4తో చేస్తే అప్పుడు ఆన్సర్ -0.42 వస్తుంది. రౌండ్ ఫిగర్ -0.42 -0.42 రాసుకున్నాక డయాగ్రామ్ గీసుకోవాలి. సేమ్ ఫస్ట్ 0.0 -0.42 మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ రెండు రాసుకోవాలా, ఒక 0 వేసుకోవాలా. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ B జాయింట్ దగ్గర ఇక్కడ ఉన్నది ఇక్కడ రాసుకోవాలి. 2 -4 to 4 to 0 15 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ రివర్స్ కింద నుంచి 15 00 0.42 ఓకే చేసుకుంటే ఇవన్నీ సమ్ చేయాలా. 27 వస్తుంది. ఇక్కడ సమ్ చేస్తే 25 వస్తుంది. అవి వచ్చినాక డయాగ్రామ్ గీయాలి. ఇలా డయాగ్రామ్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ కింద నుంచి గీయాలి. 14.58 ఇలా ఈ డయాగ్రామ్ గీయాలి. ఇంకోటి షార్ట్ క్వశ్చన్స్లో ఇలా పోర్టల్ ఫ్రేమ్ ఇచ్చి ఆ పోర్టల్ ఫ్రేమ్కి రొటేషనల్ ఫ్యాక్టర్ కనుక్కోమంటాడు.
రొటేషనల్ ఫ్యాక్టర్ కనుక్కోమంటే ఇంకా లోడ్స్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ ఐస్ ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఐ ఉంది అనుకోవద్దు, ఒకసారి 3 ఇస్తాడు, ఇక్కడ 4 ఇస్తాడు, ఇక్కడ 6 ఇస్తాడు, అట్లా ఏమైనా చేస్తారు. సో ఇప్పుడు ఆ క్వశ్చన్కి రొటేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇలా సేమ్ ఇక్కడ ఈ చేసిన తర్వాత అని -1/2 చేయాలి. సో అవే ఆన్సర్ వస్తుంది. దీంతో థర్డ్ చాప్టర్ ఖతం. థర్డ్ చాప్టర్ డైరెక్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఇస్తున్నా చేయకుండా ఫస్ట్ పీడిఎఫ్స్లో ఫస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం మీరు ఒకసారి చేయండి. ఇది ఫోటో చూస్తున్నాను, పీడిఎఫ్లో ఫస్ట్ ప్రాబ్లం ఉంటుంది, థర్డ్ చాప్టర్లో ఫస్ట్ ప్రాబ్లం పీడిఎఫ్. ఇది ఈ స్టెప్స్ మీరు ఒకసారి చేస్తే మీకు ఈ థర్డ్ చాప్టర్ గురించి క్లియర్గా ఒక పిక్చర్ వచ్చేస్తుంది. ఇది థర్డ్ చాప్టర్లో ఇచ్చే క్వశ్చన్, మ్యాథ్స్ ఇదే క్వశ్చన్ ఇస్తాడు 5 మార్క్స్కి. ఇది చేసుకుంటే సెట్. రైట్.